చెప్పు, జరిగింది మర్చిపోయి సైలెంట్ గా ఉంటావా, నా శరీరంలోనే పర్మనెంట్ గా ఉంటావా? ఒసేయ్ ముసలి, నువ్వు అరిసి ఆపనీకి, అరచేత్తో ఆపనీకి ఇది సెగ కాదే, పోగో. బ్లాక్ మెయిల్ చేసి ఆపాలనుకుంటున్నావేమో. నేనాగా నీ కొడుకులకి కోడళ్ళకి నరకం 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 చూపిస్తా. కుంకుడుకాయ ఎంత లేదు, దానికి కొడుకులు కోడలేంటి? ఒసేయ్ ముసలి, నా తల్లికి చేసిన అన్యాయానికి, దుర్మార్గానికి నీ ముక్కు నేలకు రాయిస్తా. బొక్కలు ముక్కలు చేసి చుక్కలు 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 చూపిస్తా. నేను పెట్టే టార్చర్ భరించలేక మేమే మధుమతిని చంపింది దేవుడో అని వాళ్ళ నోటితోనే నిజం కుక్కిస్తా, శిక్ష వేయిస్తా. నోర్బోయ్ పొట్టిదానా, నేను బ్రతికుండగా, నీ శరీరంలో ఉండగా నీ ఆశ తీరదే, నీ కోరిక నెరవేరదు. నా పిల్లల్ని కాపాడుకోకపోతే నా పేరు అనసూయే కాదు. అనసూయ? అది కదా అనసూయ. మరి పొట్టిది అనసూయ అంటదేంటక్క? కేసు పెట్టకుండానే నీ పిల్లల్ని జైలుకు పంపకుంటే నా పేరు శ్వేతనే కాదే. శ్వేత? అదేంటి ఈ పుట్టింది కదా శ్వేత, తను శ్వేత అంటుందేంటి? అర్థం కావట్లేదు, మెల్లిగా మాట్లాడు, మెల్లిగా. అయితే నా మాట విను. ఇక్కడ నా పిల్లలకి నువ్వు చుక్కలు చూపిస్తే అక్కడ నీ మామకి నేను చుక్కలు చూపిస్తా. ఇక్కడ నువ్వు నరకం చూపిస్తే అక్కడ నేను డబుల్ నరకం చూపిస్తా. నువ్వు నీ నిర్ణయం మార్చుకునే వరకు సాడిజం చేస్తా. బ్రతికుండగానే మీ మామకి చావును చూపిస్తా. చూద్దామే ఎవరికెవరు చుక్కలు చూపిస్తారో, చావును చూపిస్తారో. ఛాలెంజ్ ఛాలెంజ్. ఏంటి ఇది? అనసూయ చెప్పాల్సిన డైలాగులు శ్వేత చెప్తుంది, శ్వేత చెప్పాల్సిన డైలాగులు అనసూయ చెప్తోంది. అది అర్థం కావట్లేదక్క. నాకు తెలిసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మారిపోయి ఉంటారక్క. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ఫేసులు మారతాయి కానీ పర్సనాలిటీలు ఎలా మారతాయి? కరెక్టే కదా. మరి ఎలా మారిపోయి ఉంటారక్క? ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనే. అవునక్క. దా సరే. ప్రేమ్ గారు, ప్రేమ్ గారు, పలకడం లేదేంటి? లోపల ఎవరు లేరంటారండి? ఏ బాత్రూంలో ఉంటారులేవే, కాసేపు చూద్దాం. చిప్పాడు, బాత్రూంలో ఉంటే ఎలా చూస్తారండి? ఒసేవ్, నేను అన్నది ఆయన చూద్దామని కాదు, ఆయన వచ్చేదాకా ఎదురు చూద్దామని. ఇదిగో పాపా, పాపా. ఎవర్రా పాప? నీ కంటికి నేను పాపలా కనిపిస్తున్నానా? పాపవు కాకపోతే 6 పాపలకు తల్లివా? అరే, నీకెలా తెలుసు? తెలుసా అంటే నువ్వు 6 పిల్లలకి తల్లివా? 6 కాదు గాని 5 పిల్లలకి తల్లిని. దేవుడా, ఇది కళా నిజమా? ఊరుకోవే, పాప ఏదో సరదాగా అని ఉంటుంది. ఇదిగో పాప, మీ మామయ్య నా షర్టు కుట్టాడు, బానే కుట్టాడు, కాకపోతే కాస్త లూజ్ అయ్యింది. నా బ్లౌజ్ కూడా బానే కుట్టాడు, కాకపోతే కొంచెం టైట్ అయిందమ్మా. ఒకసారి ఆయన్ని పిలిస్తే సరి చేయించుకొని వెళ్ళిపోతామమ్మా. భలే దొరికారు. ఆ టవలల్లో టార్చర్ చేయడానికి వీళ్ళని వాడుకుందాం. అక్కడ అది నా పిల్లల మీద పగ తీర్చుకుంటుంటే ఇక్కడ దాని మామ మీద పగ తీర్చుకుంటా. మీ మావిని కాస్త పిలుస్తావా పాపా? పాపా పాప ఎవరి పాప? ఇంకోసారి పాప పీప అంటే వీపు పగల కూడా తప్ప అంది మొహందానా. ఏంటే, నా మొగుడే నన్ను ఇప్పటి వరకు తిట్టలేదు, నువ్వు నన్ను పందంటావా? వాడు మొగుడు కాబట్టి మనసులో అనుకుంటాడు, నేను బయటికన్నాను. ఏంరా, నేను చెప్పింది నిజమేనా? అదిగో చూసావా, వాడు చేయలేకపోయిన పని నేను చేశానని ఎలా ఆనందపడిపోతున్నాడు. ఏయ్, నన్ను పంది అన్నది కాక నా మొగుని వాడు వీడు అంటావా? నిన్ను
ఏమండి అది నన్ను కొడుతుంటే మీరు చూస్తూ ఉంటారా? మీరు కొట్టండి. అమ్మా ఒరే సచ్చినోడా, దాన్ని కొట్టమంటే నన్ను కొడతావేంట్రా? ఒసే పొట్టిదానా, నా పిల్లని కొడతావే నిన్ను. ఎందుకా? నన్ను పంది అంది, మా ఆయన్ని వాడు వీడని తిడుతుంది, అందుకే కొడుతున్నాం. ఆమె చెప్పింది నిజమేనా? అబద్ధమల్లుడు. దాని బ్లౌజు వాడి షర్టు చెండాలంగా కుట్టావంట. నీకు తిని పొట్ట పెంచడం తప్ప బట్టలు కుట్టడం చేత కాదంట. నీ మామ వేస్ట్ గాడు అవులేగాడు అంటే కోపం వచ్చి తిట్టారా? నిన్ను నమ్మడానికి లేదే. సారీ అండి, చిన్నపిల్ల కదా, ఏదో వాగి ఉంటుంది. మీ షర్టు విప్పి ఇవ్వండి. ఎందుకు మామా? వాళ్ళ డ్రెస్ నేను సెట్ చేస్తాను కదా, చూడు. మీ షర్ట్ లూజ్ అయింది అంతే కదా? అవునమ్మా. టైట్ చేస్తాను, చూసుకో. అలాగే తల్లి. అయ్యో ఏంటండి, ఏం చేస్తున్నావు? ఏందమ్మా, ఏంది ఇలా ఏంటి అలా కట్ చేస్తున్నావు? నువ్వు టెన్షన్ పడకలడు. మై హూనా హూనా. అయ్యో బాబా, అయ్యో ఏంటండి ఇది? అయ్యో ఏం చేస్తున్నావే పొట్టిదానా? నువ్వు చూస్తూ ఉండు. అయ్యో 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 బంగారు లాంటి చొక్క చింపేస్తున్నావే. అయ్యో ఇప్పుడు చూడు. అయ్యో ఇప్పుడు చూసుకో. నా షర్టు. ఓసే రాక్షసి, కొంచెం టైట్ చేయవంటే ఐటమ్ సాంగ్ లో ఐటమ్ గర్ల్ డ్రెస్ చేసావంటే. నువ్వు టెన్షన్ పడకల్లుడు. అయి ముష్టి మొహం దానా, ఆ బ్లౌజ్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వను. అయ్యో 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 నా జాకెట్టు. వద్దే, నేను చేస్తా, ఇలా ఇవ్వే. నువ్వు చేయడం రొటీన్ మామా, నేను చేయడం వెరైటీ. ఇలా పట్టుకోవయ్యా. ఇదిగా తీసుకో, కట్ చేసిన. అయ్యయ్యో నా జాకెట్టు. ఏంటమ్మా ఇది? లూజ్ చేయమంటే ఇలా ముక్కలు చేసిస్తావా? చిచి, ఇంకోసారి నీ దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని కొట్టు. కొత్త చెప్పు కొనుక్కొని రెడీగా ఉంటాను. దేనికి? కొట్టడానికి. ఇంత లేవు, నన్నే కొడతానంటావా? నిన్ను నన్నే కొడతావే, నువ్వైపోయావే. ఏంటి నా పిల్లని కొడతావా? నా చేతిలో పట్టుకుంటావా? నిన్ను వదలు మామా. నిన్ను చంపుతా ఈరోజు. నా చేతిలో చచ్చావే నువ్వు ఈరోజు. ఇది పిల్ల కాదు, పిశాచి. మీరు కాబట్టి దీన్ని భరిస్తున్నారు. నేనైతే నా చంపేస్తుండేదాన్ని. ఆయన బాధలే ఆయన పడతాడు కానీ మనకెందుకు వచ్చింది? పోదాం పదవే, ఇంటికి పోదాం. అయ్యో అయ్యో చంపుతా. ఏంటే, నీకేమైనా దయ్యం పట్టిందా? ఇల్లంతా నాశనం చేస్తావు, పైగా ఇంటికొచ్చే కస్టమర్లు వెళ్ళగొట్టావు. వాళ్ళ ముందు నా పరువు తీసావు కదే. ఇక జీవితంలో వాళ్ళు మన ఇంటికి రారు. పోతే పోనీ, నాకేంటి? నోర్మై, చిన్నపిల్ల అని నువ్వు చేసిన వేదో పనులని సర్దుకుంటూ పోతే నీ అల్లరికి అద్దు లేకుండా పోతుంది. ఇక లాభం లేదే. నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే నువ్వు మారవు. పోవే, బయటికి పో. అల్లుడు పోవే. పోవే. ఇంట్లోకి వచ్చావంటే కాలు ఇరగొడతా. అయ్యో అది కాదల్లుడు. చంపేస్తా మాట్లాడావంటే. వెళ్ళిపో. అల్లుడు అల్లుడు టవల్ అల్లుడు ముందు
శ్వేతను సన్యాసిదాన్ని చేశాను. మెడ పట్టి బయటికి గెంటించేలా చేశాను. ఇది నా తొలి మెట్టు. ముందు ముందు ఇంకా ట్విస్టులు ఇస్తాను. రేయ్ పేకోడా, పశువులాడా, నగల్దానా, మేకప్ దానా, అందరూ రండ్రి. పందులు లెక్క మెక్కుదు గాని రండ్రి. ఆ. ఏందే గోతిగా నక్క లెక్క చూస్తుర్రు? ఆకలివుతుందా? అవును అత్తయ్య గారు, నా కడుపులో ఎలకలతో పాటు ఏనుగులు కూడా పరిగెడుతున్నాయి. ఏనుగులు పరిగెత్తే నీకి నీ పొట్ట మన ఫారెస్టానే? ఏమ్రా మిడిగుడ్లాడా, తింటావా? తింటానమ్మా. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. ఆగుండ్రే. ఆగండ్రా. ఓ, అదో కూర అయి ఉంటుంది. ఎక్కడున్నా చెప్పండి అత్తయ్య గారు, వేసుకుంటా. చల్లి తల్లి, ఆగండ్రి అంటే కూర కాదే, తినేటప్పుడు ఆపమని. అందరూ నేను చెప్పినట్టు తినాలే. చెప్పమ్మా, నువ్వు ఎలా చెప్తే అలాగే తింటావు. అన్నం తినుండ్రి, కాకపోతే చేత్తో తినద్దు. మరి స్పూన్తో తినాలా అమ్మా? స్పూన్తో కూడా తినద్దు. స్పూన్తో కాకుండా చేత్తో కాకుండా దేంతో తినాలమ్మా? ఈటిలతో తినాలే. అయ్యో, అవేంటి? అన్నం టూత్ పిక్ తో తినాలా? అమ్మా, వాటితో ఎలా తింటామమ్మా? ఒక్కొక్క మెతుకు గుచ్చుకొని తినండి, లేదంటే పస్తులు పడుకోండి. పొస్తా వద్దులే అమ్మా, ఆకలితో చావటం కంటే ఈ పుల్లలతో పొడుచుకు తింటాం బెటరు. తిందాం పదండ్రా. ఏంట్రా తినేది? పుల్లలతో ఒక్కో మెతుకు గుచ్చుకుని తినేసరికి తెల్లారిపోతుందిరా. తినకపోతే మన బతుకు తెల్లారిపోతుందిరా. కష్టమో నష్టమో ఇలాగే తిందాం, పట్టండ్రా. ఇవ్వమ్మా, ఇవ్వు. ఇవ్వండి. తీసుకోండి. ఒక్క మెతుకు తిన్నాక ఇంకో మెతుకు తినాలి, లేదంటే ఆ పుల్ల మెతుకులో కాదు నీ కుతికలో దిగుతుంది బిడ్డ. దీనమ్మ జీవితం. ఏయ్, గొణగింది చాలు, తినా. అబ్బే, ఏమీ లేదు, తింటాం తింటాం. అమ్మా మెతుకు. చాలా బాగుందమ్మా. రంగా ఇలా ఎంత చెప్తున్నా? ఎవడో తెలుసు, ఎవడో తెలుసు. ఏందిరా, గ్లాస్ లో నీళ్లు పోసుకొని తాగుతున్నావేంది? చాలే ఊరుకోండి, గ్లాస్ తో తాగకపోతే గంగాళంతో తాగుతారా? కాదే, దీంతో తాగాలి. అది సిలైన్. సిలైన్ ఎలా తాగుతారండి? ఏయ్, ఇదిగా బాటిల్లో వాటర్ ఉంది కదా, ఇలాగే చుక్క 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 వదులుతా. ఇదిగో చూసినావా? ఒక్కొక్క సుక్క తాగాలి. తాగుడ్రి. నాకు ఫస్ట్. ఏయ్,
అరే, అరే బుజ్జి నాకు కొంచెం ఈ బుజ్జి అమ్మా అయ్యో ఆపండి. ఏంటమ్మా ఈ అన్యాయం? చుక్క నీటి కోసం నీ కొడుకులు కుక్కలు కొట్టుకున్నట్టుగా కొట్టుకోవాలా? అమ్మా నువ్వు ఇలా చేయడానికి అసలు నీకు మనసులో వచ్చిందమ్మా. అసలు నువ్వేనా అనిపిస్తుంది తెలుసా నాకు? ఏం రాసేతుగా నోర్లేస్తాంది? నీకు కూడా పుల్లతో తిండి పెట్టాలనా? అమ్మా వద్దమ్మా, ఇంకే హింస ఆపేయమ్మా. వాళ్ళు నీ కన్న కొడుకులు కోడళ్ళమ్మా. అబ్బచా ఏం చెప్తిరి నాకే చెప్తిరా? ఊరంతా తిరిగే ఊర కుక్కలకు చెప్తిరా? అమ్మా బాధగా ఉందమ్మా. నిన్నిలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. నిన్నిలా చూడ్డానికా నేను అసలు అమెరికా నుంచి వచ్చింది అనిపిస్తుంది. మా మీద నీకున్న ప్రేమంతా ఏమైందమ్మా? ఆ అనురాగం ఆప్యాయత అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయమ్మా? చల్లి చల్లి ఏంద్రా ఓ సినిమా డైలాగులు చెప్తున్నావు? నువ్వు ప్రేమ గురించి అనురాగాల గురించి ఆప్యాయతల గురించి మాట్లాడుతున్నావు. నీ పెండ్లాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నప్పుడు ఏమైందిరా ఈ న్యాయం? దాన్ని ఇంట్లో రాసి రంపార పెట్టినప్పుడు ఎటుపోయిందిరా ఈ ప్రేమ అనురాగం? దాన్ని నువ్వు నీ అమ్మ నీ అన్నలు నీ వదినలు కలిసి చంపినప్పుడు ఈ ఆప్యాయతలు అనురాగాలు ఎక్కడ పెట్టుకున్నారా? అప్పుడు నో రాలేదారా? అయ్యో పాపం అనిపించలేదురా? ఇదిగో నీ అన్నలు ఒక్క పూట తినకపోతేనే లబలబ కొట్టుకుంటున్నావే. మరి నీ పెండ్లాన్ని ఇంతమంది కలిసి చంపుతుంటే ఏం చేసినవురా? నువ్వు మొగుడు వారా? ఛీ, నువ్వు మగాడివి కాదు. అసలు నువ్వు మనిషి వారా? చెయ్యాల్సిన సన్నాసి పనులన్నీ చేసి ఇప్పుడొచ్చి ఓ హీరో లెక్క మాట్లాడుతున్నావురా? పోరా బయటికి, పోరా బయటికి, పో. పోరా బయటికి, పోరా బయటికి. అమ్మా ఆగమ్మా, వాడు నీ బిడ్డేనమ్మా. బిడ్డనా? నేనింక మట్టి గడ్డనుకున్నానులే. రేయ్ మూసుకొని మూల కూసోడ్రీ. ఎవరైనా అడ్డొచ్చినారో అందరినీ ఈడితో పాటు బయటికి గడ్డుతా. ఏంద్రా చూస్తున్నావు? నడురా నడురా. అది కాదమ్మా. మా నాన్నగారిని బయటికి నెడితే ఆయనతో పాటు నేను కూడా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఏందే బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదండి, నిజమే చెప్తున్నాను. ఉంటే మా నాన్నగారితో ఉంటా, లేదంటే నేను బయటికి వెళ్ళిపోతా. అమ్మ గీత వద్దమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు. ముందు లోపలికి వెళ్ళు. మీరు లేకపోతే ఈ ఇల్లు కాదు కదా, ఈ లోకమే వద్దండి. అమ్మ గీత. ఏంద్రా నక్కరాలు? నడు బయటికి. అది కాదు. నడురా బయటికి. అది కాదు. నాతో పెట్టుకుంటే గిట్లనే అవుతుంది. చూసిన సినిమా చాలు, కూర్చోండి. కడుపు నిండా తినాలి. తినండి. ఇప్పుడన్నా చేత్తో తినచ్చమ్మా. గుచ్చుకొని తినండి. దీంతో కడుపు నిండా అంటే తినండి. పాపం కోపంలో బయటికి నెట్టేసా. ఇంతవరకు ఏమీ తినలేదు. ఎలా ఉందో ఏమో. ఈ చలికాలం జలుబు చేసిందంటే మళ్ళీ నేనే చావాలి. లాభం లేదు. వెళ్ళి లోపల తీసుకొస్తే పోతుంది. అబ్బా, అయ్యో, ఈ టవల్ అల్లుడు ఇంటి బయటకు నెట్టు వదిలేశాడు. ఆకలి వస్తుంది. ఏం చేయాలి?
ఈ మిడిగుడ్లోడికి ఇప్పుడు జాలిగలిగినట్టుంది. ఇంకెప్పుడు వేదో పని చేయనని మాటిస్తే లోపలికి రాణిస్తా. చెప్పు, చేయుగా? చెయ్యనల్లుడు. అలా అల్లుడని పిలువకే, పాపిస్టత్త గుర్తొస్తుంది. సచ్చినోడా, పాపిస్టెత్తంట పాపిస్టెత్త. నువ్వు అలా కోపంగా చూసించాలు, లోపలికి వెళ్దాం రా. నన్ను తిట్టావుగా, నేను రాను. నిన్నెక్కడ తిట్టానే? తిట్టింది మా దగుల్బాజీ అత్తను కదా. మళ్ళీ తిడతావేంట్రా టవలల్లుడు? ఆమెను తిడితే నన్ను తిట్టినట్టే. మర్యాదగా అత్తకు సారీ చెప్పు. ఏంటి? నేను ఆ దయ్యానికి సారీ చెప్పాలా? చెప్పను. అయితే నేను రాను. నువ్వెలా రావో నేను చూస్తా. రావే. ఒరే పాపాత్ముడా, అత్త చేయి పట్టుకోవడం పాపం రా. నీ వెధవ నాటకాలు నా దగ్గర కాదే. పదవే, పద. రావే, రావే. వదలడు. ఇంతకి తెగిస్తావని తెలుసుంటే చచ్చినా ఈ ఒంట్లోకి వచ్చుండేదాన్ని కాదు. ఏడ్చావు, ఇప్పుడు చేయి పట్టుకుంటే ఏమైందే? ఛీ, నీచుడా. నీ మామ తప్ప మరో మొగాడు పట్టుకుంటే ఆ చెయ్యి నరికేస్తాన్రా. మామ? అసలు నువ్వు శ్వేతవేనా? అవును, నేను శ్వేతనే. మరి మామ ఒడే? నువ్వే. మరి నేను పట్టుకుంటే గొడవ చేస్తావేంటే? సర్లే, ఏమని తింటావా? ఏమున్నాయి? ఫ్రూట్స్, బ్రెడ్. ఫ్రూట్స్ ప్లేట్లో పెట్టుకోనరా, బ్రెడ్ కవర్లో పెట్టు. కవర్లోనా? కవర్లో ఎందుకే? రేపు స్కూల్ దగ్గర అమ్ముకోడానికి. చంపుతా. మా దిక్కుమాలిన అత్త బుద్ధి చూపించావంటే నరికేస్తా. ఏమనుకున్నావా?